హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రాజా రాజా 360. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక్క లైక్ ఇచ్చేసేయండి. ఆ ఒక్క లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా నాకు కూడా మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వంటలతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి బీట్రూట్ చిప్స్. బీట్రూట్ చిప్స్ అంటే పిల్లలు చాలామంది బీట్రూట్ తినరు కదండి. అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి వాళ్ళ స్నాక్స్ కింద. ఇంకా తెలిసిందే స్నాక్స్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇది క్రిస్పీగా పిల్లలకు బ్రేక్ టైంలో తినటానికి కానీ, ఈవినింగ్ ఇంటికి రాగానే తినటానికి కానీ చాలా బాగుంటుందండి. హెల్దీ కూడా. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా బీట్రూట్ చక్కగా పీల్ చేసుకొని, దాన్ని శుభ్రంగా ఇలా సన్నగా కోసుకొని, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి అంటే మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి కారం అనేది వేసుకోవాలండి. అవన్నీ మిక్సీలో వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది మనం ఎటువంటి ఫిల్టర్ అనేది చెయ్యం కాబట్టి చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్‌లో 1 కప్పు గోధుమ పిండి, ఒక పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అంటే మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. దాంట్లోనే ఇప్పుడు 5-6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అది కూడా ఒకసారి కలిపేసుకోవాలి. మనం బీట్రూట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు అది కూడా దాంట్లో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. వాటర్ అనేది చూసి కలుపుకోవాలండి. ఎందుకంటే మనం బీట్రూట్ పేస్ట్ చేసేటప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఆ పేస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాం కాబట్టి చూసి కలుపుకోవాలి. ఇలా మనం ముద్దలా చేసుకొని ఒక 5-10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని చపాతీ ముద్దలా చేసుకొని చపాతీ పీట మీద ఒక చపాతీలా చేసేసుకోవాలి. మరీ పలచగా అవసరం లేదండి. కొంచెం లావుగానే చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న చపాతీని మనం ఏ షేప్‌లోనైనా మనం కట్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే కజ్జికాయల స్పూన్ ఉంది. నేను దీంతో కట్ చేసుకుంటున్నానండి. డైమండ్ షేప్‌లో అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే నేను మామూలుగా అడ్డంగా నిలువుగా కోసేసుకుంటున్నాను ముక్కల కింద. ఇది లేకపోతే గనక మనకి చాకయినా పర్వాలేదండి. కాకపోతే చాక్ అనేది అతుక్కుపోతూ ఉంటుంది. పీసెస్ అనేది మనకి క్లారిటీగా రావు. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు ఒక ప్లేట్‌లో వేసేసుకుంటున్నాను. ఈ మందమైతే సరిపోతుందండి. ఇప్పుడు మిగతా పిండి కూడా ఉందండి. అది కూడా నేను మొత్తం చపాతీలా చేసుకొని ఇలా పీసెస్‌లా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇవి ఒకదానికి ఒకటి అతుక్కుపోవడం అలా గూడా ఉండదండి. ఆయిల్‌లో పోయంగానే మొత్తం విడిపోతాయి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకొని అది వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఈ వేడెక్కిన ఆయిల్‌లోని ఈ చిప్స్ అనేది వేసేసుకోవాలి. వేసిన తర్వాత 5-10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మనం కదపకుండా ఉంటే అవి చక్కగా వేగుతాయండి ఒకవైపు. ఆ తర్వాత మనం గరిటెతో రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఇప్పుడు కూడా ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చూడండి బబుల్స్ తగ్గినియి. అంటే మనకి పూర్తిగా ఏగిపోయినాయని అర్థం. ఇప్పుడు దీంట్లోనే ఒక 5 నిమిషాల ముందు తీసుకునేటప్పుడు ఒక 4 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని అవి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగే నేను వేరేయి కూడా ఏపేసుకుంటున్నానండి. ఇవి మనకి 10-15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. అంతేకాదు మనం దీంట్లో మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చండి. కానీ నేను మైదా పిండి అనేది వాడలేదు. ఓన్లీ గోధుమ పిండితో మాత్రమే చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు తినటానికి హెల్తీగా ఉంటుంది కాబట్టి. అంతేనండి. మన వేడి వేడి బీట్రూట్ చిప్స్ అనేది రెడీ అయిపోయినియి. పిల్లల నుంచి పెద్దల వరకు హెల్తీగా తినొచ్చండి. క్రిస్పీగా చాలా బావుంటాయి. ట్రై చేసి ఎలా వచ్చినాయో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.